అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ని ఒకసారి విజిట్ చేద్దాం. లోపల ఎంట్రీ కోసం టికెట్ తీసుకున్నాను. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. ఈ పార్క్ మొత్తం అరౌండ్ 100 ఎకరస్ వరకు ఉండవచ్చు. దీన్ని మనము చూడడానికి ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. దానికి కూడా వేరేగా ఛార్జెస్ ఉంటాయి. ఈ వీడియో మీ ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా చూపించాలి. అలా అని పెద్దవాళ్ళు చూడవద్దని కాదు. పిల్లలకైతే ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మనకు ట్రైన్ ఫెసిలిటీస్ కావాలి అంటే ఎంట్రీ టికెట్ తీసుకున్న దగ్గరనే ట్రైన్ టికెట్స్ కూడా ఉంటాయి. లోపల చాలా ట్రైన్స్ ఉంటాయి. మనము ఒక ప్లేస్ ని చూసేసిన తర్వాత అక్కడ ఉన్న ఏ ట్రైన్ అయినా టికెట్ చూపిస్తే ఎక్కిస్తారు. మనం ఎప్పుడైనా పిల్లిని చూసామంటే అది ఇంట్లో ఉండే పిల్లిని. ఇక్కడ పిల్లులు చూస్తే చాలా రకాల పిల్లులు ఉన్నాయి. ఈ పిల్లులు ఇంట్లో ఉండే పిల్లులు కాదు. ఇవన్నీ కూడా అడవుల్లో నివసించే పిల్లులే. మేమైతే ట్రైన్ టికెట్ తీసుకోలేదు. పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి చూసుకొని అలా నడిస్తే కొంచెం బాగుంటుందని అనిపించి ట్రైన్ టికెట్ తీసుకోలేదు. మొత్తం నడుచుకొని వెళ్ళేటప్పటికి చాలా సమయం పట్టింది. మేము కొంత మాత్రమే చూసాము. మొత్తం టోటల్గా ఏమీ చూడలేదు. హాఫ్ చూసి ఉంటాము. ఆ హాఫ్ చూడడానికి కూడా 1 డే పట్టింది. టోటల్గా చూడాలంటే ఎన్ని డేస్ పడుతుందో మరి. టైగర్ చాలా సేపటి నుంచి వాకింగ్ చేస్తుంది. అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఈ మ్యాప్లో డైరెక్షన్స్ బట్టి మనము నచ్చిన వైపు వెళ్ళవచ్చు. మేము చిన్నపిల్లలతో వెళ్ళాము. వాళ్ళకి యానిమల్స్ అంటే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మేము ఫస్ట్ యానిమల్స్ వైపుగా వచ్చాము. లైవ్లో యానిమల్స్ని చూసి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఈ పార్కులో ఒక విషయం చాలా బాగా నచ్చింది. ఏంటంటే ఇది అందుకే ఇన్ని ఎకరాలు ఉందేమో అనిపిస్తుంది. ఇక్కడ ఎన్నో రకాల జంతువులు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మేము బంధించబడి ఉన్నామనే ఫీల్ అస్సలే కనిపించడం లేదు. అడవిలో ఏ విధంగా అయితే ఈ జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాయో అదే ఇక్కడ కూడా అదే అట్మాస్ఫియర్ వాళ్ళకి ఉన్నాయి. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకున్నట్లే తిరుగుతున్నాయి. పిల్లలతో ఈ పార్కుకు వెళ్ళడం చాలా సేఫ్ అని అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఈ యానిమల్స్కి ఇంకా చూసేవారికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఎటువంటి ప్రమాదం కూడా జరగదు. పీకాక్ వద్దకైతే ఇప్పుడు మనం వచ్చాము. పీకాక్ని చూస్తే వావ్ అనిపించింది. నెమలి నాట్యం చేస్తే పురి విప్పినప్పుడు చూడాలని అందరికీ అనిపిస్తుంది. మనం సినిమాల్లో కూడా చూసాము. కానీ రియల్గా చూస్తే చాలా బాగా అనిపించింది. ఇదే కాదు, ఏ పార్క్ అయినా పిల్లలు తీసుకువెళ్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్. మనము ఒక విషయాన్ని వినేదానికంటే చూసి విని నేర్చుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అవైతే వాళ్ళకి ఎప్పుడు గుర్తుకుంటాయి కూడా. ఎందుకంటే ఇక్కడ ప్రతి దాని మీద వాటి పేర్లు, శాస్త్రీయ నామాలు, ఇంకా అవి ఎక్కడి నుంచి సేకరించబడ్డాయి అనేది కూడా క్లారిటీ రాసి ఉంచారు. ఇక్కడ ఉన్న మనము పీకాక్స్కి ఇంకా ఈ పావురాలకు కూడా మనము ఏదైనా ఆహారాన్ని విసిరితే అవి పట్టుకొని తినటం అయితే చాలా బాగా అనిపించింది. లైవ్లో వీటన్నింటిని చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. వావ్, ఇంత బాగున్నాయి ఏంటి అనిపించింది నాకైతే. మళ్ళీ మొత్తం పురివిప్పింది. క్లారిటీగా చూడండి ఎంత బాగుందో. మా పిల్లలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎలిఫెంట్ వద్దకైతే ఇప్పుడు మనం వచ్చేసాము. నేనైతే ఫస్ట్ టైం అండి దగ్గర నుంచి ఎలిఫెంట్స్ అయితే చూస్తున్నాను. సినిమాల్లో చూసాము కానీ రియల్ గా అయితే నేను మాత్రం ఇప్పుడు ఫస్ట్ టైం. ఈ ఎలిఫెంట్స్ ని ఇక్కడ బెంగాల్ నుంచి, మహారాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళైతే ఇక్కడ వీటికి పూజలు చేస్తున్నారు. ఈ ఎలిఫెంట్స్ మీరు బాగా గమనిస్తే ఆ తొండంతో గడ్డిని తీసుకొని అవి తింటున్నాయి. చూడండి ఒకసారి క్లారిటీగా. మేము చాలా సమయం అయితే ఈ ఎలిఫెంట్స్ వద్దనే ఉన్నాము. ఎలిఫెంట్స్ చూసిన తర్వాత మేము తీసుకువెళ్ళిన లంచ్ అయితే చేసేసాము. ఇక్కడ తనకే వీడియో తీస్తున్నానని తెలిసిందో ఏమో చాలా కోపంగా చూస్తున్నాడు. ఈ మంకిని చూడండి, అది సర్కస్ లో ఉన్న కోతిలాగా అలా గంతులేస్తూనే ఉంది. ఇక్కడ యానిమల్స్ కి అవి కంఫర్ట్ గా ఏ జోన్ లో అయితే ఉంటాయో అవి ఎలా అయితే కంఫర్ట్ గా ఉంటాయో అదే విధంగా గృహను కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. వేటికి తగ్గట్టు వాటికి అవి ఏ విధంగా అడవిలోనైతే జీవిస్తాయో అదే విధంగా ఇక్కడ ఉండేటట్లుగా అంత కంఫర్ట్ని ఆ యానిమల్స్ని ఏర్పాటు చేశారు. ఇది మీకు క్రొకడైల్ అసలు క్లారిటీ లేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తము గ్లాసెస్ ఉన్నాయి. చాలా దగ్గరగా వెళ్ళి చూసినా కూడా గ్లాసెస్ నుంచి అయితే మనకు క్లారిటీగా కనిపించడం లేదు. ఇప్పుడు మనము బర్డ్ సెక్షన్స్కి అయితే వచ్చాము. అసలు ఇక్కడ ఉన్న పక్షులు చూస్తే మీకైతే మతిపోతుందండి. ఎన్ని రకాల పక్షులు ఎంత అందంగా ఉన్నాయంటే అబ్బా నేను చెప్పలేను. ఇన్ని పక్షుల్ని ఒకేసారి ఒకే దగ్గర చూసేసరికి ఎగ్జైట్మెంట్ అయితే అస్సలు తట్టుకోలేకపోయాను. అంత బాగా నచ్చాయి పక్షులు చూస్తూ ఉంటే. మనకి ఒక ప్యారెట్ కనిపిస్తేనే ఆగలేము. ఎందుకంటే అబ్బా చిలక 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 అంటాము. అలాంటిది ఇన్ని చిలకలు ఒకే దగ్గర ఉంటే ఇంకా ఆగుతామా? బర్డ్స్ అంటేనే అందము. కానీ ఇక్కడ ఇవి ఏర్పాటు చేసిన అంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క బర్డ్స్కి ఏర్పాటు చేసినవంటి కుండలైనా ఇంకా అక్కడ డెకరేషన్ చేసిన ఐటమ్స్ అయినా వాటిని చూస్తుంటే బర్డ్స్ అందానికి ఇంకా ఎక్కువ అందము యాడ్ ఆన్ అయ్యింది. అంత అందం అనిపిస్తుంది.
మొత్తము ఈ బర్డ్ సెక్షన్ అంతటిని ఒకసారి చూడండి, మీకే అనిపిస్తుంది వావ్ అని. ఇంకా చాలా టైం పడుతుంది మనము అన్నీ చూడాలంటే, కానీ అప్పటికే ఈవినింగ్ 3 o'clock అయిపోయిందని మేమైతే వీటితోనే ఎండ్ చేసేసాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదని మేమైతే ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి. మొత్తము ఈ పార్క్ అంతా చూసిన తర్వాత, అంటే ఇంట్లో కొంత మాత్రమే చూసాము. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక నెక్స్ట్ డే మళ్ళీ మేము చార్మినార్కి వెళ్ళాము. చార్మినార్లో ఏం కొన్నాము, చార్మినార్లో ఏం చూసాము అనేది కూడా ఈ వీడియోలోనే మీకు నేను చూపించబోతున్నాను. ఇక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షనే సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే బర్డ్స్ అంటేనే అందం, కానీ ఇంకా గార్డెన్ ఏరియా చూసామంటే దీనికంటే అందం అని అనిపిస్తుంది. అంత బాగుంది గార్డెన్ ఏరియా. ఫైనల్గా మనం నెక్స్ట్ డే అయితే చార్మినార్కి వెళ్ళాము. చార్మినార్లోనైతే షాపింగ్ చాలా ఉంది చూడండి. కొంచెం వర్షం పడటం వల్ల మొత్తం క్లోజ్ అయి ఉంది. చార్మినార్ పైకి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి నేను ఈ వీడియో తీశాను. మొత్తం వర్షం పడడం వల్ల కొంచెము వీడియో అనేది కొంచెం బాగా తీయలేకపోయాను. కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను, అది నెక్స్ట్ వీడియోలో షార్ట్స్లో చూపిస్తాను మీకు. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా పైన సేఫ్ కాదని కిందకైతే వెంటనే వచ్చేసాము. కిందనైతే మాత్రము చాలాసేపే ఉన్నాము. మా పాప అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటుందో, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరించేస్తుంది. ఇక్కడ మేమైతే ఒక 2 hours వెయిట్ చేసాము. మేము తెచ్చుకున్నది తినేసి ఇంకా బాగా ఎంజాయ్ చేసి ఈ రోజుకైతే ఇదే. ఇంకొకసారి ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.